హాయ్ ఎవ్రీబడి. భారత్ క్రికెట్లో సచిన్ తర్వాత అంత ఇంపాక్ట్ చూపించిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ చరిత్రలో నిలిచిపోతాడు. కింగ్ కోహ్లీగా తన అభిమానులు పిలుచుకునే విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల క్రికెట్ జీవితానికి ఈ రోజుతో ముగింపు పలికాడు. బట్ తను ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? బహుశా యువతరానికి అవకాశం ఇవ్వాలని. భారతదేశంలో యువతరానికి క్రికెట్ పట్ల అత్యంత ఆదరణ, ఐపీఎల్లో చాలా వ్యూస్ పెరగడానికి ఈ కింగ్ కోహ్లీ ఎంతో దోహదం చేశాడని చెప్పొచ్చు. తన సుదీర్ఘ 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్లో సుమారుగా 123 మ్యాచెస్ పైగా ఆడి 9000 రన్స్, 46 యావరేజ్తో చేశాడు. 30 పైగా సెంచరీస్ తన కిట్టీలో ఉన్నాయి. అత్యంత వేగవంతమైన సెంచరీలు చేశాడు. పైగా తన యొక్క విన్నింగ్ పర్సంటేజ్ యాజ్ ఏ కెప్టెన్ చాలా అద్భుతమైన విన్నింగ్ కెప్టెన్. 68 మ్యాచెస్లో 40 మ్యాచెస్లో తను మన దేశాన్ని విజయపదంలో నడిపించాడు. 10 పైగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచెస్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. కింగ్ కోహ్లీ ఈ తరంలో అత్యంత ఇంపాక్ట్ ప్లేయర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. తను ఒక సెలబ్రిటీ, తనకు హోదాను సాధించాడు. అనుష్క శర్మను మ్యారేజ్ చేసుకున్నాక తన ఫేమ్ మరింత పెరిగింది. వారి జోడీలో, వాళ్ళ యొక్క భాగస్వామ్యంలో వాళ్ళ క్రికెట్కి మరిన్ని విజయాలను అందించారు. తన యొక్క మిగతా ఫార్మేట్లో తన జీవితం ఇంకా కొనసాగాలని మరొకసారి తనకి కృతజ్ఞతలు తెలుపుతూ హ్యాట్స్ ఆఫ్ కింగ్ కోహ్లీ.